ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 మాసాలు కూడా పూర్తిగా వస్తాయి. అంటే 11 నెలల్లో ఇంకా 2 నెలల్లో సంవత్సరం పూర్తి అవుతుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి పార్టీలు అన్నీ కూడా తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన పార్టీలు అన్నీ కూడా హామీలతో పాటు ప్రత్యేకంగా సూపర్ 6 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్ల పెంపు, జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వం ఇస్తున్న 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని చెప్తూనే అంతకంటే కూడా జగన్మోహన్ గారు ఇచ్చిన ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు, ఎక్కువ డబ్బు కూడా ప్రజలకు ఇస్తామని చెప్పి సూపర్ 6 అనే హామీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 10 నెలల్లో సూపర్ 6 హామీలో పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్ప ఒక గ్యాస్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్లు తప్ప సూపర్ 6లో ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం ఈ 10 నెలల్లో. కానీ ఈరోజు ఒక ప్రచార ఆర్భాటం, ప్రతి నెల ఏ సమస్య వచ్చినప్పుడు లేకపోతే ప్రతి నెల ప్రజలను వచ్చి డైవర్ట్ చేయడానికి ఒక ప్రచార ఆర్భాటం, దానికి తగిన విధంగా కూడా వేదికలు చేసుకోవడం, చెప్పిన అబద్ధాలు చెప్పుకోకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకుండా ఈ రాష్ట్రంలో 10 నెలలు అయిపోయినా, అంటే దాదాపుగా వారికి ఇచ్చిన టైంలో 1 కింద 5వ భాగం అయిపోయింది మాత్రమే ప్రచారం చేసుకుంటూ కుట్రలు పన్నుతూ ముందుకు పోతున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే జిల్లా అభివృద్ధి, అనంతపురం జిల్లా అభివృద్ధి కావచ్చు, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కావచ్చు, ఎక్కడ కానీ ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పడిన వైనం కూడా. ఇప్పుడు కొత్తగా P4 అని తీసుకొని వచ్చేసాడు. దీంట్లో ఆయన చెప్పేది ఏమంటే, కొత్తగా చెప్పేది ఏమంటే అసలు పావర్టీ అనేది కూడా లేకోకుండా చేస్తానని చెప్పేసి జీరో పావర్టీ అంటే 2029కే జీరో పావర్టీ చేస్తాడంట. ఈరోజు 2,20,000 ఉండే తలసరి ఆదాయము, కుటుంబ తలసరి ఆదాయాన్ని 5,20,000కు 29కే చేరుస్తాడు. 47 కల్లా 2047 కల్లా 55 లక్షల తలసరి ఆదాయం చేస్తామని చెప్పేసి, అంటే ఎట్లంటే అతను భ్రమలో తేలిపోతూ ప్రజలను కూడా ఊహాపల్లికల్లో కూడా తిరుగుతూ ఉన్నట్లుగా భ్రమింపజేసే పద్ధతి తప్ప చంద్రబాబు నాయుడు గారిది మరొకటి కానే కాదు అని చెప్పి చెప్తాను. అంటే తిరుగులేని మెజార్టీతో ఈరోజు శాసనసభలో ఉన్నవే చెప్పుకోవడానికి మాత్రమేనా ఆ మెజార్టీ? ఇవన్నీ లేదా? ప్రజావేదిక పైన దీనిపైన మాట్లాడండి. నువ్వు ఎలా పోతున్నావు? కనీసం నీ దగ్గర ఒక సంఖ్య లేదే. ఇంతవరకు నువ్వు ఏం P4 అన్నవే, నువ్వు పావర్టీ జీరో పావర్టీ చేస్తా అన్నప్పుడు ఈ రాష్ట్రంలో సచివాలయం వైజు, కాన్స్టిట్యున్సీ వైజ్ వద్దు, పంచాయతీ వైజ్ వద్దు, సచివాలయం వైజు పావర్టీ కిందే, పావర్టీతో పేదవారు ఎంతమంది ఉన్నారో నీ దగ్గర లెక్కలు తీసుకోకుండా వెంటనే ప్రకటించు. నువ్వు స్టాటిస్టిక్స్ చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులని మోసం చేస్తావు? రండి, కావాలంటే మీరు ఏదో జమిలీ అంటున్నారు కదా, రండి మీవే అన్నీ రద్దు చేసుకోండి, మళ్ళీ పోదాం, అన్ని దానికి పోదాం, లోక్సభకు పోదాం, శాసనసభకు పోదాం, స్థానిక సంస్థలకు పోదాం. మీకు అంత ఉబలాటు ఉండి జనంపై నమ్మకం ఉంటే మా పార్టీ సింబల్ పైన, వైఎస్ఆర్ సింబల్ పైన గెలిచిన వాళ్ళని మీరు బలవంతంగా తీసుకొని పోయి ఈ అరాచకానికి కారణం ఎవరు అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారే మా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దీనికి ఆన్సర్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో జరుగుతున్న అరాచకాలకి ఇవన్నీ కూడా, ఈ జిల్లాలో ఫెయిల్యూర్, నీళ్లు ఇన్ని వచ్చినా కూడా ఎక్కడ కానీ ఇవ్వలేని పరిస్థితికి కూడా ఈరోజు ఇంకా కూడా సంక్షేమ కార్యం మీరు చెప్పినట్టు ఎందుకు చేయలేదనేది కూడా ఇది ప్రజావేదికల పైన కావాలని చర్చించండి. మేము రెడీ. మీ బెదిరింపులకు, మీ అరాచకాలకు ఇవేం కొత్తవేం కాదు. ఈ జిల్లాలో మేము చూస్తున్నది మీతో, మీరు అధికారంలో ఎప్పుడు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. 35-40 సంవత్సరాల నుంచి కూడా ఎవరు భయపడరు.
నిన్ననే ప్రూవ్ అయింది ఈ రాష్ట్రంలో 51 మంది అంటే 30 మంది కూడా మళ్ళీ అంతకు గెలిపించుకోవడం కానీ ఏ పరిస్థితుల్లో కూడా కడకు పోలీసు వాళ్ళ ఆఫీసర్లు చెప్పినా పెద్ద పెద్ద అధికారులు చెప్పినా కూడా ఎన్నుకోకుండా చేతులు ఎత్తిన విధానం పార్టీకే. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, జగన్మోహన్ రెడ్డికి మా ఓటని చెప్పి ఎత్తిన విధానాన్ని చూసి గ్రహించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ లీడర్ల యొక్క మనోభావాలు ఇంకా పప్పులు ఉడకవు. ప్రజా సమస్యలపైన కావచ్చు, లేకపోతే మీ అరాచకులపైన కావచ్చు, మీరు పోలీసు వాళ్ళు అందరూ కలిసి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము అందరూ నాయకులు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చెప్పడం జరిగింది. రేపు నిన్న జరిగిన రామగిరిలో గ్రామంలో కూడా రామగిరి మండలంలో ఉండే పాపిరెడ్డిపల్లి దానికి కూడా ఆ బాధిత కుటుంబాలని పరామర్శించడానికి కూడా స్వయంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే మంగళవారం కూడా వస్తున్నాడు ఆ గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి. ఆ కుటుంబమే కాదు, మొన్న మాట్లాడుతూ ఆ కుటుంబంతోనే చెప్పాడు, ప్రతి కార్యకర్తకు కూడా మెసేజ్ ఇచ్చాడు, నేను ఉన్నాం, ఏం లేదు, భయపడతాను, ఇంకా ఎదుర్కొంటామని చెప్పేసి. దీనికంతా కూడా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు అనిదాలకు కూడా